హలో ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసి 32 సైజ్ కి డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాటన్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్ కటింగ్ చూపిస్తున్నాను. ఇలాంటి లాంగ్ ఫ్రాక్ వీడియో కావాలని సబ్స్క్రైబర్ అడిగారు. నేను లాంగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి డైలీ వేర్ నార్మల్ కాటన్ డ్రెస్ కటింగ్ ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ నెక్ వచ్చేసి 2.2 ఇంచెస్ పెడుతున్నాను, అంటే బ్రాడ్. షోల్డర్ 13, 14, 16 ఏదైనా ఉండనియండి. బక్కగా 32 సైజ్ అంటే నార్మల్ సైజ్. ఆ 32 సైజ్ కి 2 ఇంచెస్ 2 లైన్స్ పెడితే బ్రాడ్ అనేది సరిపోతుంది. నెక్ డీప్ వచ్చేసి 5.5 to 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. డీప్ కావాలి అనుకునేవారు 6 పెట్టుకోవచ్చు. నార్మల్ డీప్ కరెక్ట్గా ఉండాలి అంటే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి నేను ఎలా పెడుతున్నానో కరెక్ట్గా మీరు కూడా అలానే పెట్టేసేయండి. ఫస్ట్ నెక్ డీప్ బ్రాడ్ పెట్టిన తర్వాత షోల్డర్ పెట్టేసుకోండి. చంక భాగము 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్కి నేను లైన్ గీసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ రౌండ్ కోసం 1.5 ఇంచ్ పెట్టేసి రౌండ్ని నేను డ్రా చేసేసుకుంటాను. ఇది వచ్చేసి 32 సైజ్ కదా. మీరు టేప్ తీసుకునే మెజర్మెంట్ని బట్టి మీకు 32 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా తీసుకుని ఉన్నారనుకోండి 8 ఇంచెస్కి మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలి. అంటే 32లో హాఫ్ 16 కదా, 16లో హాఫ్ 8 కదా. ఆ 8కి 1 ఇంచ్ మనం యాడ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి టైట్ అనేది రాదు. నా సబ్స్క్రైబర్ 32 ఇంచెస్ కరెక్ట్గా పెడితే టైట్ వస్తుందని చెప్పారు. దానికోసం నేను చెప్తున్నాను. ఈ 32 ఇంచెస్కి 8 పెట్టాక మనకి వేస్ట్ భాగం వచ్చేసి 26 ఉంది. 26కి కూడా నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ హిప్ భాగం మనకి కట్స్ వస్తుంది కదా, దీనికి కట్స్ వచ్చేసి 13లో ఉంది. ఆ 13కి నేను యాడ్ చేసేసాను. తర్వాత 13 దగ్గర మనకి హిప్ పార్ట్ ఎంత ఉందో ఆ మెజర్ చేసుకున్నాను. వీళ్ళది లెంత్ వచ్చేసి 23 ఉంది. 23కి మార్క్ పెట్టుకుంటున్నాను లెంత్. కింద ఘేరా వచ్చేసి 10 ఇంచెస్కి కూడా మార్క్ పెట్టుకున్నాను. తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్కి మనము లైన్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మనకి సైడ్ స్టిచ్ ఏమో పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ అంతా మనం కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు క్లియర్గా చెప్పొచ్చు. నాకు ఈ డ్రెస్ ఇచ్చిన వారికి నెక్ ఈ షేప్ పెడతా అనేసి చెప్పాను. ఇలా పెడుతున్నాను కాబట్టి నెక్ ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. అయితే ఈ నెక్ ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము డ్రెస్కి డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు, లేదా మనం బక్రం లేదా పేపర్ స్టిఫ్ యూజ్ చేస్తాం కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మట్టుకు అయితే లైనింగ్ కట్ చేసేసుకుంటానండి. నెక్ ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నెక్ నార్మల్ డ్రెస్ స్లిట్ది డ్రెస్ ఎలా కట్ చేసేసుకోవాలో అలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ మెయిన్ పార్ట్ కావాల్సింది ఉందో అది ఇక్కడ మనము చిన్న కట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అనేది సైడ్ స్టిచెస్ కోసం ఒక కచ్గా, ఇక్కడ స్లిట్ కోసం ఒక కచ్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం సైడ్స్ కట్ చేసే కుట్టేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.